నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మనకి అమ్మవారి స్తోత్రాలకు సంబంధించి లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల అంటూ చాలా ప్రాముఖ్యత, అంతకు మించి ప్రాముఖ్యత సౌందర్య లహరి. అసలు విశేషత ఏంటమ్మా? అసలు మనకి ఏ విధంగా అమ్మవారికి సంబంధించి రావడం జరిగింది సౌందర్య లహరి అంటూ? సౌందర్య లహరి ఆదిశంకరుడు రాశాడు. ఆదిశంకరుడు అసలు ఎన్ని రాశాడో మనం లెక్క పెట్టలేనన్ని కదా రాశాడు. స్తోత్రాలు, భాష్యాలు ఒకటని కాదు. అసలు ఆయన ఇది చెప్పలేదు అనేది భాగం లేకుండా ఆ సకల దేవతల మీద ఎన్నో స్తోత్రాలు రాశాడు ఆయన. వాటిల్లో సౌందర్య లహరి ఒకటి. సౌందర్య లహరికి ఇంత ప్రాచుర్యం రావడానికి కారణం అది అమ్మవారి మీద రాయటం, లలితాదేవి మీద రాసినందువల్లే దానికి అంత ప్రాముఖ్యత. ఇది రాసే ముందర లలితా సహస్రనామాల అప్పటికే అమ్మవారు వసిన్యాది వాగ్దేవతలతో చెప్పించేసుకున్నాక ఆ నామాలకు అర్థాలు ఎవరు చెప్తారు? ఒక ఆరక్తవర్ణ ఒక నామం ఇందాక అనుకున్నాం. ఆ నామానికి అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? అసలేని అర్థం. ఈయన వాటికి భాష్యం చెప్దాం అనుకున్నారు. భాష్యం అంటే వాటికి తాత్పర్యం, అర్థం చెప్పి దాని ప్రభావం ఏమిటి వగైరా అన్నీ చెప్పటం అనమాట. అది చెప్దాం అనుకున్నాడు. చెప్దాం అనుకుని ఏది చేసినా అమ్మవారిని ధ్యానించి మొదలు పెట్టడం కదా. నువ్వు చెప్పద్దు, నేను ఇది వేరే వారి చేత చెప్పించుకోవాలని అనుకుంటున్నాను. కనుక లలితా సహస్రనామ భాష్యం నీ వంతు కాదు. కాకపోతే నువ్వు చేయాలని ఉంది కనుక, నా మీద ఒక స్తోత్రం నీకు ఇలా చేయాలని ఉంది కనుక ఇప్పుడు నువ్వు సౌందర్య లహరి అనే స్తోత్రం చేసుకో. అది లలితా నామానికి ప్రత్యామ్నాయంగా చేసుకో, ఆ స్తోత్రానికి ప్రత్యామ్నాయంగా చేసుకో. అంటే ఇది లలితా సహస్రనామం చదివితే ఎంత ఫలాలు వస్తాయో, ఏమేమి వస్తాయో, సౌందర్య లహరి చదివినా అన్నే ఫలాలు వస్తాయి నేను చెప్తున్నా అని చెప్పింది ఆవిడ. అప్పుడు ఈయన సౌందర్య లహరి కూర్చుని ఆ స్తోత్రాలు రాశారు. దాంట్లో కూడా 100 శ్లోకాలు ఉంటాయి కదా. ఈ సౌందర్య లహరి రాశారు. ఈ సౌందర్య లహరి రాయటంలో ప్రతి అక్షరము బీజాక్షరమే. ఇందాక కూడా అనుకున్నాం, దానికి అంత ఫలితం ఉంది. ఈయనకి లలిత సహస్రనామ భాష్యానికి పర్మిషన్ ఇవ్వకపోయి అమ్మవారు కాశీలో ఉన్న మన తెలుగు పండితుడే, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా దగ్గర ఎక్కడ ఆయన గ్రామం ఉంటుంది. ఇప్పటికి అక్కడ ఆయన ఆలయం కూడా ఉంది. భాస్కర్ భట్టు ఆయన పేరు. ఆయన చేత రాయించుకుంది ఆవిడ. నేను నీకు ఆదేశిస్తున్నా, నువ్వు రాయమంది. ఇప్పటికైనా సరే అదొక నమ్మకం అనమాట అందరికీ ఈ 2 ఉదాహరణల వలన. అప్పుడు ఆయన అన్నాడు, నేను రాయటానికి అర్హుడిని కాదు, అప్పున్నవాడెవరు రచన చేయటానికి వీలేదు. అప్పు రుణం ఉంది నాకు, ఎవరి దగ్గర అప్పు చేశా, ఆ అప్పు తీరిస్తే కానీ నాకు రచన చేసిన అప్పు వాడికి చెందుతుంది, మనకి చెందదు. అందుకే తీర్థయాత్రలు చేసేటప్పుడు అప్పులు చేసి తీర్థయాత్రలు చేయకూడదు. చేస్తే మన తీర్థయాత్ర ఫలం మనకు ఎవరు అప్పిచ్చారో వాళ్ళకి వెళ్తుంది. ఇది చాలా అందరూ తెలుసుకోవాల్సిన విషయం తప్పనిసరిగా. అందుకని ఆయన భాస్కరుడు ఈ మాట అంటాడనమాట, నేను రాయటానికి నాకు ప్రస్తుతం ఎలిజిబిలిటీ లేదమ్మా, నువ్వు రాయమన్నా కూడా నాకు రాసేందుకు అర్హత లేదు, ఎందుకంటే నేను అప్పులో ఉన్నా. అప్పుడు మర్నాడు ఎవరి దగ్గర అయితే ఇతను అప్పు ఉన్నాడో అక్కడికి ఒక ముత్తైదు వచ్చి అప్పు తీర్చేసి రసీదు తీసుకుని, ఈ రసీదు పోయి ఆయనకి ఇచ్చిరా అని చెప్తుంది. ఆ మర్నాడు ఎవరి దగ్గర అయితే ఇతను అప్పు తీసుకున్నాడో అతను రసీదు ఇచ్చేసి, నీ అప్పు తీరిపోయిందయ్యా, ఎవరో పెద్దవాడు వచ్చి కట్టేసిందని చెప్పాడు. చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్థమైంది అతనికి, అమ్మవారే స్వయంగా నా అప్పు తీర్చేసి నన్ను రుణ విముక్తుడిని చేసి ఈ పనికి నన్ను ప్రేరేపిస్తోంది, నన్ను ఆదేశిస్తోంది అని. అప్పటి నుంచి ఆయన అది రాసుకున్నాడు ఆయన లలితా సహస్రనామం. ఆ రకంగా రాయబడింది అది. మరి ఈయనకేమొచ్చింది ఇన్స్ట్రక్షను, సౌందర్య లహరి రాయి, లలితా సహస్రనామం భాష్యం నేను ఇంకోళ్ళ చేత రాయించుకుంటానని చెప్పింది. ఇక్కడ మన తెలుగువాడే, మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది ఆయన భాష్యం. సౌభాగ్య భాస్కర భాష్యం అని దానికి పేరు. ఆ సౌభాగ్య భాస్కర భాష్యం, ఆ తర్వాత ఆయన గురించి ఇంకా భాస్కరుడు గురించి బోల్డ్ చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఆయన కృష్ణానది గమనాన్నే మార్చేసిన గొప్ప ఋషి అనమాట ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఈ శంకరాచార్యుడు ఆయనకి ఆ భాష్యం సంగతి వదిలేసి, ఆయనకంటే ముందరవాడే కదా ఈయన, తన సౌందర్య లహరి రాశారు. ఆ రోజుల్లో ఒక నియమం ఉండేది, ఆడవారు బీజాక్షరాలు పలకకూడదు. అసలు చదివేదే అమ్మ గురించి, అమ్మ మాట మీరు అనకూడదు, అమ్మని అమ్మ అనొద్దన్నట్టు. ఒక సుమతి శతకంలో ఒక పద్యం ఉంది, అమ్మ ఏంటి, తమలము సేయని నోరును అమ్మ అని పిలిచి అన్నం అడగని నోరును, తమ్ముల పిలవని నోరును, కుమ్మరి మను తవ్వినట్టి గుంటర సుమతి అని. ఆ కుమ్మరి తవ్విన గుంటకి నీకు ఏం తేడా లేదు, అమ్మ అని పిలవకపోతే నీ నోరు ఎందుకు అని. తమ్ముళ్ళని తమ్ముడా అని పిలవంది, తమలము అంటే తమలపాకులు సేవించనిది అని అర్థం అనమాట అక్కడ. అంటే తమలం సేవిస్తే ఆరోగ్యం. అది ఇది అంటే ఏంటి, అమ్మని అమ్మ అని పిలవటానికి ఆడవాళ్ళకి అర్హత లేదా? మనకు కూడా అమ్మే కదా. కానీ ఆ రోజుల్లో ఆ నియమం ఉండేది. ఇప్పుడు మన పాత రోజుల్లో నియమాలు అప్పుడు అలా ఎందుకు ఉన్నాయని ఇప్పుడు మనం దెబ్బలాడితే లాభం లేదు. అప్పుడు ఆ నియమాలు అలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు
స్త్రీలకు అర్హత లేనప్పుడు ఈయన రాసినటువంటి ఈ సౌందర్య లహరి స్తోత్రాన్ని స్త్రీలు కూడా చదువుకోవచ్చు అని నియమం సడలించారు ఈయన. అసలు లలితా సహస్రనామం రాయించుకుంది లలితాదేవి, రాసింది వసిని మొదలైన వాగ్దేవతలే, అందరూ స్త్రీలే. అవునా? ఇలా ఉండంగా ఇది చదవటానికి వీల్లేదంటే ఆ కాలంలో స్త్రీలందరూ మొన్నటి దాకా కూడానమ్మా, ఒక 30 ఏళ్ల క్రితం దాకా కూడా లలితా సహస్రనామం చదవకుండా స్త్రీలందరూ సౌందర్యలహరి చేసుకునేవారు. వారికి ఇది వెసులుబాటు అనమాట. చదవకూడదు కదా, ఇది చదువుకోండి. తర్వాత రాను రాను ఎప్పుడైనా లాజిక్కే గెలుస్తుంది కదా, దేనికి ఎన్ని ఉన్నప్పటికీ అందరూ లేదు మేము ఎందుకు చదవకూడదు అని ఎక్కడా అది చేయకూడదు అనేది ఎవరో చెప్పి ఆపారు, ఎక్కడ రాసిలేదు. ఇందాక నైవేద్యాల విషయంలో గారెలు బూరెలు పెట్టమని ఏ శాస్త్రంలోనూ లేదు. మనం పెట్టుకుంటున్నాం. మనం పెట్టుకుంటున్నాం అంటే మనకు అది కావాలి, అమ్మవారికి చూపించి మనమే కదా తింటున్నాం. కనుక మనకు కావాల్సినవని ఏమేం కావాలి అని అందరిని అడిగి అవి చేస్తున్నాం. గమనించండి, అమ్మవారికి ఏం కావాలి కాదు అక్కడ. ఆ ఉద్దేశం అదే, అమ్మవారికనే పెట్టాకే తింటాం మనం. కానీ ఈ రకంగా ఈ ఎక్కడ ఒక చోట కూడా ఆడవాళ్ళు చదవద్దని లేదు కదా. ఎవరో కొంతమంది ఛాందస్సులు మొదలుపెట్టినటువంటి దాన్ని గ్రంథ రిఫరెన్స్ లేకుండా ఎందుకు మనం పాటించాలి అని మానేసి ఇప్పుడు అందరూ కూడా లలితా సహస్రనామం కూడా చక్కగా చదువుతున్నారు. నాలాంటిది అయితే అమ్మవారి అనుమతి వచ్చింది కనుక నేను భాష్యం కూడా రాశాను. లేకపోతే రాయలేమని చెప్తున్నాను కదా. ఈ 2 ఉదాహరణలు, శంకరుడు ఎన్నో రాసిన శంకరుడు రాయలేకపోయాడు. కాకపోతే శంకరుడు నుంచి ఆవిడ ఆశించింది వేరే. ఆడవాళ్ళు కూడా చదువుకోవటానికి వీలుగా ఇలా రాయవయ్యా అని చెప్పింది అనమాట. కనుక ఆ ఉపయోగం దాని ఉపయోగం దాందే. సౌందర్య లహరి అంటే అలా తరంగం. అమ్మవారి సౌందర్యం ఎలా ఉంటుందో చెప్పుకుంటూ, ఆ సౌందర్యం అంటే కేవలం దేహ సౌందర్యమనే కాదు, మనో సౌందర్యం, శక్తి సౌందర్యం అన్నీ ఒకటి కాదు. వాటన్నిటి గురించి చెప్పినదే సౌందర్యలహరి. అటువంటి సౌందర్యలహరిని పారాయణ చేస్తే ఆనందానికి ఆనందం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం, పుణ్యానికి పుణ్యం, అమ్మవారి కటాక్షానికి కటాక్షం అన్నీ ఒకటి కాదు. అటువంటి గొప్ప రచన చేసిన ఆదిశంకరుడికి నమో నమః. అసలు ఆదిశంకరుడు రచనలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పలేము. వాటన్నిటిలో ఇది గొప్పది అని చెప్దామంటే ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది మధ్యలో. అన్నీ అణిముత్యాలే ఆయనవి. ఇప్పుడు ప్రస్తుతం మనం సౌందర్యలహరి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక సౌందర్యలహరి చక్కగా కిరీటంలో శోభిస్తున్న రాయి లాంటిది, అంటే మణి లాంటిది. అటువంటిది అమ్మవారి కిరీటంలో ఒక మణి లాంటిది. అటువంటి మంచి స్తోత్రాన్ని రాసి అమ్మవారికి అర్పించాడు ఆయన. అది సౌందర్యలహరి. చాలా చక్కగా తెలియజేశారమ్మ మాకు. ధన్యవాదాలు.